వాలికి ఎదురెళ్తే ప్రత్యర్థి బలం సగమైపోయేది అని రామాయణంలో మనం చూసుంటాం, చదివుంటాం కదా. దేశ రాజకీయాల్లో కూడా మోడీకి ఎదురెళ్తున్న ప్రత్యర్థుల బలం ఇలాగే సన్నగిల్లి బలహీనపడిపోవడం కనబడుతుందా? ఇదంతా మోడీ బలమా, లేదంటే గనక మోడీకి ప్రత్యర్థులుగా ఉన్న అదే కాంగ్రెస్ బలహీనత ఇదంతా? బీహార్ ఎన్నికల ఫలితం తర్వాత రీసెంట్ పరిణామాలను చూస్తే ఏమర్థమవుతుంది? ఇది కేవలం పొలిటికల్ పోస్ట్ మార్టం కాదు. అసలు వ్యూహ వైఫల్యం మోడీ ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీస్తోంది, బీజేపీకి ఎలా కలిసి వస్తుంది అనేది ఇప్పటికైనా ఒక థరో థాట్ ప్రాసెస్ తో డిబేట్ చేసి అర్థం చేసుకోవాల్సిన విషయమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా అపోజిషన్ మనుగడ ఉంటేనే అధికార పక్షానికి చెక్ ఉంటుంది, ప్రజాస్వామ్యానికి పరిరక్షణ ఉంటుంది, అలాగే ప్రజల గొంతుకు వినపడేందుకు అవకాశం ఉంటుంది. ఇది కేవలం అధికారానికి సంబంధించింది మాత్రమే కాదు, డెమోక్రసీకి సంబంధించింది కూడా. కాబట్టి అసలు కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, రాహుల్ గాంధీ వల్ల కావట్లేదు అనే మాట పదే పదే ఎందుకు వస్తుంది అనేది పొలిటికల్ న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూద్దాం. మోడీ ప్రచార వ్యూహాన్ని డీకోడ్ చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందా, లేదంటే గనక బీజేపీ ట్రాప్లోంచి కాంగ్రెస్ బయటపడలేక విలవిల్లాడుతుందా? గత 10-12 ఏళ్ళుగా ఏం జరుగుతోంది అని చూస్తే రెండు సమాధానాలు కరెక్టే అనిపిస్తుంది. ఒకటి, కాంగ్రెస్ బీజేపీ ట్రాప్లోంచి బయటపడలేక అల్లాడిపోతుంది. రెండోది, మోడీ ప్రచార వ్యూహాన్ని ఢీకొట్టడం ఎలా అనేది రాహుల్ గాంధీ తరం కావట్లా. ఇదే కదా బీహార్లో ప్రూవ్ అయింది. సపోజ్ బీజేపీ 75 వర్సెస్ 25 లాంటి ఫార్ములాని బై అండ్ లార్జ్ హిందీ బెల్ట్ మొత్తంలో అమలు చేస్తోంది అనుకోండి, కాంగ్రెస్ అదే ట్రాప్లో ఎందుకు పడాలి? ప్రో 25 పాలసీ తీసుకుని భుజాన్ని వేసుకుని ఫైట్ ఎందుకు చేయాలి? ఆ పార్టీ విధానం అదైతే అయ్యుండొచ్చు, కానీ దానికంటే కూడా అసలు కాంపిటీషన్నే పర్ఫార్మెన్స్ అనే పారామీటర్కి ఎందుకు తీసుకురాకూడదు? ప్రభుత్వ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడము, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడడము, ట్రాక్ రికార్డు గురించి మాట్లాడడం, దట్టు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడున్న లోకల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ని ఎజెండా చేయడం లాంటివి ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయలేకపోతుంది? ఇది కదా డిసైడింగ్ ఫ్యాక్టరు. మోడీ టవరింగ్ పర్సనాలిటీ అయినప్పుడు, దేశవ్యాప్తంగా అధికారాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఆయన చరిష్మానే బీజేపీని గెలిపిస్తున్నప్పుడు మోడీని ఢీకొట్టి కాంగ్రెస్ లాంటి పార్టీ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించడం సాధ్యమయ్యే పనేనా? రిలేటివ్లీ వీకర్ పర్సనాలిటీ నితీష్ కుమార్ ట్రాక్ రికార్డు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయింది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి అలాంటప్పుడు ఎజెండా మొత్తం స్థానిక అంశాల ఆధారంగా అంతకంటే బెటర్ పాలసీస్ ఎలా తీసుకొస్తారు అనేదే ఫోకల్ ఎలిమెంట్ అయ్యి కదా ప్రచారం చేయాలి. మరి ఓట్ చోరీ మీద, లేదంటే గనక బీజేపీ అనుసరించే హిందూ ఐడియాలజీ మీద గురి పెడితే ఎవరికి నష్టం? వెళ్ళి గోడను గుద్దుకున్నట్టు కదా. రాహుల్ గాంధీ పదే పదే ఇలాంటివి చేయడం వల్లే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్తో ఉన్న మిత్రపక్షానికి నష్టం జరుగుతోందా అని అనిపిస్తూ ఉంది. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు పార్టీల ఐడియాలజీ ఒకటే. ఆర్జేడీకి కాంగ్రెస్ తప్ప మరో ఆప్షన్ లేదు. కొయి వికల్ప నహీ హే అంటారు కదా హిందీలో, అలాంటి పరిస్థితి వాళ్ళది. అందుకోసం ఓడిపోతూ ఉన్నా కానీ ఒకరినొకరు పట్టుకుని కలిసి మునిగే పరిస్థితి వస్తూ ఉంది. 2020లో చూసాం, ఆర్జేడీ బెటర్గా పర్ఫామ్ చేసిన టైంలో కాంగ్రెస్ వల్ల మునిగింది ఆ పార్టీ. ఇప్పుడు సరైన పాలసీ అండ్ ప్రొజెక్షన్ లేకపోవడం వల్ల తేలిపోయినట్టు కనిపిస్తూ ఉందా అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఓట్ చోరీ మీద అంత భారీ స్థాయిలో ఆధారాలు చూపిస్తున్నాము అంటూ లెక్కలు చెప్పి మరి జాతీయ స్థాయి ఎజెండా చేసిన లక్షల మంది ఆ ప్రెజెంటేషన్స్ అన్నీ ఆన్లైన్లో లైవ్లో చూసినా కూడా బీహార్ లాంటి రాష్ట్రంలో ఇంపాక్ట్ నామాత్రంగా వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఆ అస్త్రం పనిచేయలేదు అనే అనుకోవాలా? అంతేనా? మరి ఇలాంటి టైంలో కాంగ్రెస్ ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికైనా నెక్స్ట్ రాజకీయ వ్యూహాన్ని తీసుకురావడంలో అయినా స్ట్రాటజిక్గా ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి అనేది ఆలోచించడం అవసరమేమో. లేకపోతే కనుక కాంగ్రెస్కే కాదు, కాంగ్రెస్తో ఉన్న పార్టీలకు కూడా ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయేమో. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, బీజేపీ కూటమికి బీహార్లో ఉన్న నాయకత్వం, నితీష్ కుమార్ ఇమేజ్ స్లైడింగ్ మీద ఉంది, అంటే పడిపోతూ ఉంది. అయినా సరే బీజేపీ కూటమి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడం కనపడింది. అదే కాంగ్రెస్ కూటమిలో వచ్చేసరికి తేజస్వి యాదవ్ గురించి పాజిటివ్ బజ్ ఉండటము మాసెస్లో, బీసీల్లోనూ, ముస్లింల్లోనూ, ఇతర వర్గాల్లోనూ పాజిటివ్ టోన్ ఉంది. దానికి మించి ఫ్యూచర్ ఉన్న నాయకుడు అనే పేరు కూడా ఉంది.
అయినా సరే ఈ అడ్వాంటేజ్ని కాంగ్రెస్ ఎన్కాష్ చేసుకోలేని పరిస్థితి కనపడిన తర్వాత అసలు వ్యూహ వైఫల్యం కంటే ఇది ఆలోచనాపరమైన వైఫల్యమా? బీజేపీని మోడీని ఎదుర్కోవాలి అంటే రీవర్క్ చేయాలా, కొత్త ఫ్రేమ్వర్క్లోకి రావాలా కాంగ్రెస్ అనేది ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సిన పరిణామం. ఎందుకంటే వచ్చే ఏడాదిన్నరలోనే బెంగాల్, యూపీ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బెంగాల్లో అంటే కాంగ్రెస్ అంతంత మాత్రంగా ఉందనుకోండి, యూపీలో కాంగ్రెస్ కాంబినేషనల్ ఇంపాక్ట్ ఉంది కదా కొంతవరకు. మరి ఇలాంటప్పుడు రాహుల్ గాంధీ ఎఫెక్ట్ అఖిలేష్ మీద పడి సమాజ్వాదీ దెబ్బతినకుండా ఉండాలి అంటే, కాంగ్రెస్ కాస్తో కూస్తో పుంజుకోవాలి అంటే రీవర్క్ చేయాల్సిన అవసరం ఉందేమో అనే అభిప్రాయం ఇప్పుడు దగ్గర నుంచి రాజకీయాన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి అనిపిస్తుంది. అలాంటి రీవర్క్, స్టాండ్స్ అడ్జస్ట్మెంట్ రాహుల్ గాంధీ చేసుకోగలరా? సాధ్యమేనా? మీరైతే ఏమంటారు? బీహార్ ఎన్నికల ఫలితం చూసిన తర్వాత కాంగ్రెస్ ఆలోచన ధోరణి, పొలిటికల్ స్ట్రాటజీ అండ్ నేరేటివ్ మార్చుకోవాల్సిన అవసరం ఉందా?